మీ అందరికీ ఒక వీడియో చూపిస్తా, ఆ వీడియో చూడండి, తర్వాత మీ ఒపీనియన్ ఏందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. రోడ్లో అమ్మాయి పోతుంటే అమ్మాయిని చూసి ఏమనాలి? సరే చెప్పు, అమ్మాయిని చూస్తే ఏమంటావా? బాగా చెప్పు, అమ్మాయిని చూస్తే ఏమనాలే? చూసారు కదా, నాకు తెలుసు ఆ బాబుకి కనీసం 3 ఏళ్ళు కూడా ఉండవు అనమాట. ఓకే, వాళ్ళ పేరెంట్స్ చాలా ఫన్నీగా ఏదో కామన్గా ఆ వీడియో తీశారు, మామూలుగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అలాంటివన్నీ. కానీ అమ్మాయిని చూస్తే ఏం అనాలి అనడం వల్ల ఏం అనాలి అని చెప్పి నేర్పించినట్టు అనిపిస్తుంది అనమాట ఆ వీడియో. అలా కాకుండా రే ఏమంటావురా నువ్వు అని అడుగుంటే వాడు అలా చేస్తుంటే అది కొంచెం ఫన్నీగా అనిపించేదేమో. కానీ అమ్మాయిని చూస్తే ఏమనాలి అని చెప్పి ఆమె అనడం చాలా తప్పు అనమాట. ఎందుకంటే నాకు కూడా సేమ్ ఏజ్ బాబు ఉన్నాడు, అండ్ ఆ పిల్లోడి డిగ్నిటీ కాపాడాలని నేను బ్లర్ చేసా, ఫేస్ కూడా చూపించకుండా. బట్ పేరెంట్స్ ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పిల్లలు ఆ ఏజ్లో మనం ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటారు, మనం ఏం చెప్తే అది అట్లే గుర్తుపెట్టుకుంటారు, మనం ఏం చేస్తే అది ఫాలో అవుతూ ఉంటారు. ఖచ్చితంగా మనం చేసే విషయాలు మనం పదే పదే చూసుకుంటూ ఉండాలి, మన మాటలు కూడా అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఏదో మనం పిల్లల్ని పెంచేసినాం వదిలేసినాం అన్నట్టు కాకుండా మనం సొసైటీలోకి ఒక వ్యక్తిని వదులుతున్నాం అనమాట. ఆ వ్యక్తి క్యారెక్టర్ని మనం ఎలా బిల్డ్ చేస్తాం అనేది మన చేతిలో ఉంటుంది. పేరెంట్స్గా మన రెస్పాన్సిబిలిటీ, అది జాగ్రత్తగా చేయాలి. మన పిల్లలు పెద్దగా అయిన తర్వాత 10 మందికి ఉపయోగపడిపోయినా పర్వాలే, ఒకరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఇంకో విషయం నేను షాక్ అయింది ఏంటంటే, ఆ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే అందరూ కామెడీగానే తీసుకొని నవ్వుకున్నారు, కానీ ఒక్కరు కూడా ఇలా చెప్పడం తప్పు అని ఒక్కరు కూడా చెప్పలేకపోయారు. నేను ఆ వీడియో ఆల్రెడీ చూశాను, మళ్ళీ నాకు DM వచ్చిందనమాట, అన్న దీని మీద మీరు రియాక్ట్ అవ్వాలి ఖచ్చితంగా అని చెప్పి నాకు మెసేజ్ చేశారు. వీడియోలో వాళ్ళు ఫన్నీగా తీసుకొని వాళ్ళు మాట్లాడడం తప్పు కాదు, కానీ లాస్ట్లో కనీసం ఒకసారన్నా ఆ అబ్బాయితో రే అలా అనకూడదురా అని చెప్పుంటే బాగుండేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకు మెసేజ్ చేసిన పర్సనే ఆమెకి మెసేజ్ చేస్తే ఆమె బండ బూతులు తిట్టింది ఆ పర్సన్ని. అది చూసి నేను వాళ్ళ మదర్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే అప్పుడు అనిపించింది అనమాట, మేబీ పేరెంట్స్ ఇలా ఉన్నారు కాబట్టి పిల్లోని అలా చెడగొట్టేస్తున్నారు అని చెప్పి. ఇక్కడ పెద్ద కామెడీ ఏంటంటే, ఒక ఆడదాని గురించి ఇంకొక ఆడదే తన కొడుక్కి నేర్పిస్తుంది ఇలా డిస్రెస్పెక్ట్ చేయమని చెప్పి. అది భారీ షాకింగ్ అనిపించింది నాకు. ఆల్రెడీ ఆడవాళ్ళకి బయట రెస్పెక్ట్ లేదు, పిల్లలకి సేఫ్టీ లేదు, ఎన్నో రేప్ కేసులు, బయట ఎన్నో గొడవలు ఇవన్నీ ఉన్నాయి. ఒకరు చేసిన పనికి అందరు మొగాళ్ళని తిట్టుకుంటున్నారు చాలా మంది. సో మనం ఎలాంటి మనుషుల్ని తయారు చేస్తున్నాం అని చెప్పి కొంచెం మనం చూసుకుంటే మంచిది. నేనేదో ఋషిల్ గాడికి సైకిల్ దొక్కించడము, స్టంట్స్ చేయించడము, ఏదో కామెడీకి క్లిప్స్తో ఒక డ్రెస్ వేస్తే దానికి అన్ని ముస్లిం వేషం వేస్తే, క్రిస్టియన్ వేషం వేస్తే దానికి బంద బూతులు తిట్టినారు. కానీ ఇలాంటి వీడియోల్లో మాత్రం అంతా ఫన్నీగా కామెడీగా తీసుకుంటారు. సో నెక్స్ట్ ఎక్కడైనా కూడా ఇలాంటి వీడియోస్ ఏమైనా కనిపిస్తే మీరన్నా కనీసము ఆ కామెంట్ సెక్షన్లో వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఫుల్ రౌడీలాగా మంచి ఊపింది ఉండేవాడిని, ఎంజాయ్ చేసుకుంటా లైఫ్. కానీ నా లైఫ్లో కృషిలు వచ్చిన తర్వాత మారా, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అండ్ తండ్రి ప్రేమ అనేది నన్ను అలా మార్చిందనమాట. సో ఆ వీడియో గురించి మీరేమనుకుంటున్నారని చెప్పి కామెంట్స్లో చెప్పండి.